హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఇంట్లో కుట్టినా సరే, షాప్లో కుట్టినా సరే, ఇలాంటి బ్లౌజులు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మోడల్ బ్లౌజులు కుట్టాలంటే కొద్దిగా ఓపిక అయితే ఉండాలి కదండి. ఇలాంటి బ్లౌజు ఇంట్లో ఉండే నేను బొటిక్ లెవెల్ ఫినిషింగ్తో ఎలా కట్ చేసి కుట్టానని నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో ఓన్లీ కటింగే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. అందుకని ఇలాంటి బ్లౌజ్ మోడల్ మీరు నేర్చుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా 1 మీటర్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని దాన్ని చక్కగా ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా మడత పెట్టుకుని దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నానండి. హ్యాండ్స్ కటింగ్ కోసం అండి ఇది చూస్తున్నారు కదా. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ హ్యాండ్స్ అండి. దానికోసం ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత కస్టమర్ నాకు 1 ఇంచ్ వరకు పొడవు పెంచమన్నారు కాబట్టి 1 ఇంచ్ వరకు పొడవు మార్క్ చేసి ఇంకొక లైన్ అయితే డ్రా చేశానండి. తర్వాత మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. పైన ఇంకొక 2 ఇంచుల వరకు ఇంకొక మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ 2 ఇంచులు మనం పఫ్ కోసం పెట్టుకున్నాం అనమాట. అర్థమవుతుంది కదా మీకు. తర్వాత చంక లూజ్ దగ్గర ఒక మార్కింగు, కింద చేతి రౌండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ దేటికవి లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. డ్రా చేసుకుని మన ఒరిజినల్ హ్యాండ్ పొడవు ఉంది కదా, అక్కడి నుంచి నేను 3.5 ఇంచులు డౌన్ అయితే మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మన ఒరిజినల్ హ్యాండ్ పొడవు దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేద్దామండి. ఆర్మోలు అంటే ఆర్మ్ రౌండ్ షేప్ ఇవ్వాలి కదా, హ్యాండ్ షేపు అలా అనమాట. నా దగ్గర ఆర్మ్ స్కేల్ ఉందండి, దాంతో ఇచ్చేసాను. ఫస్ట్ మనం ఆ హ్యాండ్ షేప్ ఇచ్చిన తర్వాత పైన 2 ఇంచులు మార్క్ ఒకటి పెట్టుకున్నాం కదా, దానికి అటువైపు కూడా అంటే సంక వైపు కూడా ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుండి నేను కింద గీసిన హ్యాండ్ షేప్ అయితే ఏదైతే ఉందో దానికి కలిపేశాను. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. ఇలా అనమాట. అలా గీసేసి నేను హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అయితే నాకు ఈ లైనింగ్ పీస్కి సంక దగ్గర జాయింట్స్ అయితే పడతాయండి, అది నేను స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేద్దామండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ మోడల్ బ్లౌజ్ అండి, చూసారు కదా ఫస్ట్లో అలా అనమాట. అయితే మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్లో నుంచి ముందుగా మనం బ్లౌజ్ పొడవు అలాగే బ్యాక్ నెక్ పొడవు అయితే కొలుచుకుందామండి. నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. అయితే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్లోంచి ఈ కింద కూర అంచు ఉన్నదైతే 1 ఇంచు వరకు నేను కట్ చేసి తీసేసానండి. తీసేసి కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు జాయింట్స్ కోసం యాడ్ చేసుకుని మొత్తం 16 ఇంచుల పొడవు అయితే మార్క్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అవి లైన్స్ అయితే డ్రా చేసుకుందాము. అయితే వీళ్ళు నాకు ఈ మోడల్ బ్లౌజ్కి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అయితే ఆదికి ఇచ్చారండి. దాన్ని బేస్ చేసుకుని నేను ఈ మోడల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. మీరు కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా కటింగ్ అయితే చేయగలుగుతారనమాట. అయితే నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 16.5 ఇంచులండి. 16.5 ఇంచులకి ఒక 1 ఇంచు మనం కలుపుకుని మొత్తం 17.5 ఇంచుల్లో సగం అనమాట. 8.5 కన్నా 2 గీతలు ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం నేను 6.5 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. పైన 1/2 ఇంచు వదిలేసి కిందికి 6.5 ఇంచులు. ఇప్పుడు ఆ 8.5 ఇంచులని కింది వరకు 6.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 38 ఇంచులండి. అందులో 4వ భాగం 9.5 ఇంచులు కదా, అదే 9.5 ఇంచులకి నేను ఒక మార్కింగ్ చేసుకుని ఒక చిన్న లైన్ అయితే డ్రా చేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు నడుం లూజ్ అండి. నడుం లూజ్ వచ్చేసి నాకు 32 ఇంచులండి. అందులో 4వ భాగం 8 ఇంచులు. ఒక 1/2 ఇంచ్ ఏమో వెనక డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఏమో మార్జిన్ కోసం యాడ్ చేసుకున్నాను అనమాట. వాటికి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు నెక్ కోసం నేను 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, 3 ఇంచుల తర్వాత 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, అంటే మొత్తం 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. చూసారు కదా. ఆ 4 ఇంచుల దగ్గర పెట్టుకున్న మార్కింగ్ని బేస్ చేసుకుని నేను నెక్ అయితే ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా అయితే చేశానండి. ఇలా అనమాట. 4 ఇంచుల నెక్ అంటే చాలా వెడల్పు అయిపోతుంది కదా అంటారేమో మీరు. మన మోడల్ నెక్ ఏనండి ఇది. మన మోడల్ నెక్ కోసం మనం ఇలాగైతే కటింగ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏమి కట్ చేయొద్దండి, ఓన్లీ ఆర్మ్ రౌండ్ లూజు వరకు అంటే రౌండ్గా చుట్టువైపులు మాత్రమే కట్ చేద్దాం. నెక్ అయితే ఏం కట్ చేయొద్దు. కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకుందాం.
ఇలా అనమాట. ఇప్పుడు ఇలా డ్రాయింగ్ వేసేసి షోల్డర్ దగ్గర మనం చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే మార్క్ చేయాలండి. 1/2 ఇంచ్ డౌన్ని నెక్క దగ్గరికి కలిపేసేసి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా చుట్టువైపులా కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. నెక్ అలానే ఉంచుకోండి. ఇలా అనమాట. ఇప్పుడు చుట్టువైపులా కట్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని నేను ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ముందు వైపేనండి, అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఇది. దానికోసం నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ముందుకు పెట్టుకున్నాను, అంటే నెక్ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే మన ఖర్చుల వైపు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా మీరు. బ్యాక్ పార్ట్ని ఓన్లీ బేస్ చేసుకున్నాను అంతే. తర్వాత ఇలా అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్, మన ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత ఉందో ఆ నెక్ కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మోడల్ వస్తుందండి, నెక్ కూడా మోడల్ అండి. అది క్వీన్, అదేంటి అంటారు కదా, క్వీన్ యానీ నెక్ అని, అలా అనమాట. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ షేప్లో ఉంటుంది, కానీ స్టార్ షేప్ కాదనమాట. ఇలా ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో నెక్ కోసం డ్రాయింగ్ వేసిన నెక్ ఉంది కదా, అక్కడ కింది వైపు నుంచి 7 ఇంచెస్ వచ్చింది నాకు. అక్కడ నుంచి పై వైపుకి 1.5 ఇంచులు, అలాగే బయట వైపుకి 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ మనం 4 ఇంచెస్ పెట్టకూడదండి, 3 ఇంచెస్కే మార్కింగ్ పెట్టాను. పెట్టి క్రాస్గా లైన్ డ్రా చేసి ఈ కింది వైపు కూడా క్రాస్గా లైన్ డ్రా చేసి కింది వైపు ఉన్న క్రాస్ లైన్ని ఇలా కర్వ్ షేప్లో అయితే డ్రా చేశానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇలా డ్రాయింగ్ అయితే వేశాను. ఇలా డ్రాయింగ్ వేసి ఇప్పుడు ఇది కూడా మనం నెక్ ఏం కట్ చేయకుండా ఆర్మ్ రౌండ్ లూజ్ వరకు చుట్టువైపులా కట్ చేసి పక్కకు తీసుకుందామండి. ఈ మోడల్ బ్లౌజులు వచ్చేసి కట్ చేయటం చాలా ఈజీగానే ఉంటుందండి. కుట్టేటప్పుడే కొంచెం ఇబ్బంది పడతారు కొత్త వాళ్ళు అయితే. కుట్టేటప్పుడు నేను స్టెప్ బై స్టెప్ మీకు చాలా వివరంగా అర్థమయ్యేలాగా చెప్తూ కుట్టి చూపించానండి. స్టిచ్చింగ్ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేసి. ఇప్పుడు నేను ఈ కట్ చేసిన లైనింగ్ అంతా పెట్టుకుని మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసి తీసుకుంటున్నానండి. నాకు మెయిన్ క్లాత్కి హ్యాండ్స్కి కూడా జాయింట్స్ పడతాయండి, అది కూడా నేను స్టిచ్చింగ్ పార్ట్లోనే చేస్తాను. మెయిన్ క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసి తీసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ పార్ట్ మిస్ అయ్యారంటే మీకు ఈ మోడల్ బ్లౌజు ఎలా కుట్టాలని కొత్త వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి. అందుకే నేను చాలా వివరంగా చెప్పాను. మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే కదబ్బా నేను ఇంకా ఉత్సాహంతో మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలిగేది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూడటం వల్ల నాకు కూడా అంత ఉత్సాహంగా అనిపించదు కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఇలా అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా ఇలా పెట్టేసి కట్ చేసి తీసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి మెయిన్ క్లాత్. అంతకైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ట్రిమ్ చేసేసుకుందాం. తక్కువ పడితే ఇబ్బంది పడాలి, కానీ కొద్దిగా ఎక్కువ ఉంటే పర్వాలేదు కదా. ఇలా అనమాట. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనం నెక్ ప్యాటర్న్ని పేపర్ కాన్వాస్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకుందామండి. ఆ పేపర్ కాన్వాస్ మీద కూడా ఎలా ఈజీగా డ్రాయింగ్ వేసుకోవాలో నేను వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, నేను మెయిన్ క్లాత్ ఇలా కట్ చేసుకున్నాను. నాకు ఫ్రంట్ సైడు 2 వచ్చినాయి, 2 పీసులుగా కట్ అయిందనమాట. పర్వాలేదు, మనకు ఫ్రంట్ ఓపెనే కాబట్టి నడిచిపోతుంది. ఇలాగ చూసారు కదా. ఇప్పుడు మనం పేపర్ కాన్వాస్ తీసుకుని ఫ్రంట్ సైడ్ నెక్ పైన, ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మీకు చేతికి ఏది దొరికితే అది పెట్టేసుకోండి. దానిపైన పెట్టుకుని దాన్ని ఓపెన్ చేస్తే మీకు పైకి డ్రాయింగ్ అయితే కనపడుతుందండి. ఆ కనపడిన దాని మీద మీరు ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ కూడా డ్రా చేసుకోండి. అర్థమవుతుంది కదా మీకు. అప్పుడు మనం ఇబ్బంది పడకుండా 2 వైపులా మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. 2 వైపులా ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలాగనమాట. చూసారా నేను ఎలా డ్రా చేశానో, నాకు ఈజీగా వచ్చేసింది ఇలా. ఇప్పుడు మనం ఏదైతే డ్రాయింగ్ చేసామో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ అదే షేప్లో మళ్ళీ డ్రాయింగ్ అయితే వేసుకుందామండి మనం. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగూ ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మన నెక్ షేప్లోనే డ్రాయింగ్ చేసుకున్నాం అనుకోండి.
ఇలాగనమాట. ఇలా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి డ్రా చేసిన దాని మీద కట్ చేసి తీసుకుందాం. అలాగే పై వైపు ఇప్పుడే కట్ చేయొద్దండి, మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్యాటర్న్ ఇలా కట్ చేసామో ఇలాగే బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసి తీసుకుందామండి. ఇలాంటి మోడల్ బ్లౌజ్కి ఇలాంటి పేపర్ కాన్వాస్ వాడటం వల్ల నెక్ షేప్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి, చాలా బాగుంటుంది కూడా. చూడటానికి మనకి బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది అనమాట. అందుకనేసి ఇలాంటి పేపర్ కాన్వాస్ వాడతారు. మీకు మీ షాపుల్లో మీ టైలర్ దారాలు లైనింగ్లు కొనుక్కుంటారు కదా, ఆ షాప్లో అడగండి, మీకు ఇస్తారు పేపర్ పేస్టింగ్ అంటే. ఇలా అనమాట. నేను బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకున్నాను. సేమ్ దీనికి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కింది వైపుకి ఇంకొక నెక్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని కట్ చేసి తీసుకుంటానండి. కట్ చేసి తీసుకుని ఇప్పుడు దీన్ని మనం మిగిలిన లైనింగ్ పీసుల మీద పెట్టి స్టిక్ చేద్దామండి. ఆ స్టిక్ ఎలా అవుతుందంటే, ఐరన్ చేస్తే మనకి ఈ పేపర్ కాన్వాస్ ఒకవైపు షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ది లైనింగ్ పైకి పెట్టి మనం ఐరన్ చేసామంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది, అతుక్కుపోతుంది అనమాట. ఇలాగనమాట. ఇలా డ్రాయింగ్ చేసి కట్ చేసుకుందాం. కట్ చేసి మనం లైనింగ్కి అయితే అటాచ్ చేద్దామండి. చూద్దాం అది కూడా. చూసారా, ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్, మనకు మిగిలిన లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ అయితే చేసి మీకు చూపిస్తాను. చూపించి అంచులు ఏవైతే ఉంటాయో మనకి అంచులు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుని ఆ అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేసుకుందామండి.